హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ఈ ప్లాంట్ని ఎంతమంది చూశారు? చూస్తే ఈ ప్లాంట్ గురించి ఎంతమందికి తెలుసు? ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి. ఈ ప్లాంట్కి ఇలా పూలు కూడా వస్తాయండి. ఈ పూలు ఎవరైనా చూసారా మీలో? చూసుంటే తప్పకుండా కమెంట్లో చెప్పండి. ఈ మొక్క చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ మొక్క గురించి చెప్దామని చేస్తున్నాను ఈ వీడియో. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నేను చెప్పే విషయాలన్నీ మీకు చక్కగా తొందరగా అర్థమవుతూ ఉంటాయి. వీడియో రాగానే తెలుస్తుంది. సరేనా అండి? ఇది చూసారా బడ్స్ ఎట్లా వచ్చాయో? ముందు చిన్న బడ్ లాగా ఫామ్ అవుతుంది. తర్వాత ఏమోనో ఇలా ఎల్లో ఫ్లవర్ వస్తుంది. ఎల్లో అండ్ రెడ్ ఎంత అందంగా ఉంది చూసారా? చాలా బాగుంటుందండి. ఇది ఎక్కువగా షుగర్ పేషెంట్స్ వాడతారు. ఇది చూసారా, చిన్న బడ్ ఫార్మేషన్ అనమాట ఇది. తర్వాత చిన్న వెన్ను అవుతుంది. ఆ వెన్ను నుంచి రకరకాలుగా అలాగా వరుసగా ఒక క్రమంగా వస్తాయండి పూలు. ఒకే లెవెల్లో కాకుండా ఒక చుట్టూ గుండ్రంగా ఉన్నట్టుగా విచ్చుకుంటాయి. ఆకులు కూడా చూసారా వలయాకారంగా వస్తూ ఉంటాయి. ఒకే లెవెల్లో రాకుండా లేదా సైడ్ బై సైడ్ రాకుండా ఒక చక్రం తిరుగుతున్నట్టుగా వస్తాయండి. ఆకుల అమరిక కూడా భలే ఉంటుందండి ఈ చెట్టుకి. ఇది ఇన్సులిన్ చెట్టు అండి. అంటే పువ్వు ఏంటో మీకు అర్థమైంది కదండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారనుకుంటున్నానండి. షుగర్ పేషెంట్స్ ఈ ఆకులు పచ్చిగా తినడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్ బ్యాలెన్స్ అవుతుందండి. ఇన్సులిన్ లెవెల్ సరి అయ్యి అలాగే పప్పులో వేసుకుని కూడా వండుకుంటారండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ప్లాంట్ అనమాట. అందుకనే చెప్తున్నాను అనమాట. ఇది చూపిస్తున్నాను మీకు. చాలామందికి ఇది తెలిసే ఉంటుందిలేండి, తెలియని వారి కోసం చెప్తున్నాను. షుగర్ కంట్రోల్ అవటం చాలా ఇంపార్టెంట్ కదండి. మన షుగర్ పేషెంట్లు అందరికీ షుగర్ లెవెల్ పెరిగితే చాలా ఇబ్బందులు వస్తాయి కదా. కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అవుతుందంటండి. అందుకని మనం ఎప్పుడు షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం చాలా మంచిదండి. ఈ ఆకులు అందుకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ మొక్క అందరిళ్ళల్లో పెంచుకోవడం చాలా ఈజీ అండి. నేను 100 రూపాయల టబ్లో పెట్టాను. చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయిందో. బ్రాంచెస్ ఈ మూలకోటి ఆ మూలకోటి ఇలా వెళ్ళిపోయాయి. ఇవి కొమ్మలతో కూడా మనం పాతుకోవచ్చు. వాడిపోయిన పూ తీసానండి. కొమ్మలు పాతడం వల్ల కూడా వస్తుంది. ఇది 1.5 year ప్లాంట్ అనమాట. ఇది చాలా మంచిదండి హెల్త్ కోసం. తప్పకుండా అందరూ పెంచుకోండి. చక్కగా పాట్లో పెంచుకోవచ్చు, టెర్రస్ మీద పెంచుకోవచ్చు, నేల మీద పాతి పెంచుకోవచ్చు. మనకి ఎలా వీలైతే అలాగా మొక్కల్ని పెంచుకోవడం చాలా మంచిది కదండి. మన ఆరోగ్యానికి కూడా చాలా దోహదపడుతుంది కదా. అందుకని తప్పకుండా ఈ ఇన్సులిన్ ప్లాంట్ అందరూ వాళ్ళ ఇళ్ళల్లో పెంచుకుంటారని ఆశిస్తున్నానండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్లవర్ బడ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో పూలు. ఇది అందరూ పెంచుకోతగ్గ మొక్క అండి. అస్సలు లో మెయింటెనెన్స్ ఉన్న ప్లాంట్ అండి. దీని గురించి మనం ఏమీ కష్టపడక్కర్లేదండి. జస్ట్ రోజు కొంచెం నీళ్లు పోస్తే చాలు. మనమేమి ఫర్టిలైజర్స్ ఇవ్వక్కర్లేదు. అలాగని దీనికి ఏమి తెగుళ్ళు రావు. చాలా ఉపయోగకరమైన ప్లాంట్ అండి. మధ్యలో డిసెంబర్ మొక్క ఉందండి. తెల్లపూలు డిసెంబర్ అనమాట. అది కూడా ఆ పాట్లోనే ఉంది. అది కనిపిస్తుంది మీకు ఇందులోనూ. ఓకే, చక్కగా పెంచుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ సరస్వతి. పిట్టలు చూడండి ఎలా సందడి చేస్తున్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.